హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కి సంబంధించి డిప్రిసియేషన్ చాప్టర్ లో ఈ రోజు మనం స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. స్ట్రైట్ లైన్ మెథడ్. ఓకే, చూడండి ఇక్కడ హార్దిక్ అండ్ బ్రదర్స్ పర్చేజ్డ్ ఏ ప్లాంట్ ఫర్ 4,20,000 రూపీస్. సో ఇక్కడ ప్లాంట్ కాస్ట్ ఎంత చూడండి. ప్లాంట్ వచ్చేసి 4,20,000 రూపీస్. 4,20,000 రూపీస్ ఇక్కడ పర్చేస్ చేశారు. ఆన్ 1st January 2020 అంటే ఎప్పుడు పర్చేస్ చేశారు? జనవరి ఫస్ట్ 2020. మనం డేట్ ఎందుకు రాసుకోవాలి అంటే మనము అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతా ఉందో, మిషనరీ ఎప్పుడైతే పర్చేస్ చేస్తారో ఆ ఎన్ని మంత్స్ మన దగ్గర ఉంటుందో అన్ని మంత్స్ కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకర్డ్ 1 lakh రూపీస్ టువర్డ్స్ ఇట్స్ ఇన్స్టలేషన్. సో మిషనరీ కొనడంతో పాటు మిషనరీకి సంబంధించి 1 lakh రూపీ ఏం చేశారంటే ఇన్స్టలేషన్ చార్జెస్ ని ఖర్చు పెట్టారు. అంటే మిషనరీ తేవడంతో పాటు మిషనరీని ఎస్టాబ్లిష్ చేయడం కోసము ఏవైతే అవసరం అవుతాయో, ఇంతకుముందు మనం చెప్పాము ఒక ఎగ్జాంపుల్, ఆ ఫ్లోర్ పైన ఇన్స్టాల్ చేయడం కానివ్వండి, వైరింగ్ ఇవ్వడం కానివ్వండి, దానికి తగినట్టుగా ఇంకొక మిషనరీ పక్కన సెట్ చేయడము, వాటి బెల్ట్స్ తిరగడం కోసము ప్రాపర్ డిస్టెన్స్ పెట్టుకొని పెద్ద పెద్ద మిషనరీస్ ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో ఇన్స్టాల్ చేయకపోతే మిషనరీ ఏమవుతుంది? మూవ్ అవుతా ఉంటుంది. అలా మూవ్ కాకుండా ఉండాలి అంటే భూస్థాపితం చేయడం, అంటే భూమి లోపల ఖచ్చితంగా బోల్ట్ నట్లు వేసి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ విధంగా ఇక్కడ ఇన్స్టాలేషన్ అంటారు దాన్ని. సో దానికోసం పెట్టే ఖర్చు వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రత్యక్ష ఖర్చు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది కూడా మిషనరీ వాల్యూని పెంచుతుంది కాబట్టి మిషనరీకి అది యాడ్ అవుతుంది. దాన్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. ఓకే, ద ఎస్టిమేటెడ్ సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ది ప్లాంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్ టైమ్ ఆఫ్ 9 years. 9 years వరకు చూడండి. ది ఎస్టిమేటెడ్ సాల్వేజ్ వాల్యూ అంటే అంచనా వేయబడుతున్నటువంటి సాల్వేజ్ వాల్యూ అంటే స్క్రాప్ వాల్యూ, తుక్కు విలువ. అంటే మిషనరీని పూర్తిగా వాడేసిన తర్వాత ఆ మిషనరీని మళ్ళా మనం అమ్మితే మనకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ స్క్రాప్ వాల్యూ లేదా సాల్వేజ్ వాల్యూ ఆఫ్ ద ప్లాంట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్. అది పూర్తిగా వాడేసిన తర్వాత చివరిలో ఎప్పుడు? ఆఫ్ 9 years. ఎన్ని ఇయర్స్ చెప్తా ఉన్నారు? లైఫ్ టైం ఎంత అప్పటికి? లైఫ్ టైం ఎంత అంటే 9 years. లైఫ్ టైం ఎంత? 9 years. ఎంత స్క్రాప్ వాల్యూ? 70,000. సాల్వేజ్ వాల్యూ ఎంత? 70,000 సాల్వేజ్ వాల్యూ ఉంది. ఓకే, నెక్స్ట్ ద బుక్స్ క్లోజ్డ్ ఆన్ 31st December. సో ఎప్పుడు బుక్స్ క్లోజ్ అవుతున్నాయి అంటే 31st December కి బుక్స్ క్లోజ్ అవుతున్నాయి ఈచ్ ఇయర్. 31st December ఈచ్ ఇయర్. ప్రిపేర్ ప్లాంట్ అకౌంట్, డిప్రిసియేషన్ అకౌంట్ ఫర్ ద ఫస్ట్ 3 years. సో ఇక్కడ ప్లాంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, డిప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సో ఓవరాల్ ఒకసారి ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ప్లాంట్ అనేది కొన్నారు. ఎంత కొన్నారు? 4,20,000 కి ప్లాంట్ కొన్నారు. దానికి సంబంధించి ఇన్స్టాలేషన్ ఎంత అయిందంటే 1 lakh రూపీ ఖర్చు పెట్టినారు. సో ఈ రెండు కూడా, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది ప్లాంట్ వాల్యూ. ఈ రెండు కలిపితేనే మిషనరీ వాల్యూ అవుతుంది. సో ఇకపోతే లైఫ్ టైం ఎంత ఇచ్చినారు? 9 years ఇచ్చినారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మన దగ్గర అంటే 9 years. సాల్వేజ్ వాల్యూ ఎంత? సాల్వేజ్ వాల్యూ అంటే లాస్ట్ లో చివరిలో మనకు వచ్చేటువంటి వేస్టేజ్, మిగిలిపోయిన దాన్ని అమ్ముకుంటే కూడా ఎంత మనకు రిటర్న్ వస్తుంది అంటే 70,000 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏ మెథడ్ లో ప్రిపేర్ చేయమన్నారు? స్ట్రైట్ లైన్ మెథడ్. ఏ మెథడ్? స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒకే డిప్రిసియేషన్ ఉండాలి. ప్రతి సంవత్సరం డిప్రిసియేషన్ ఒకటే ఉంటే దాన్ని మనం స్ట్రైట్ లైన్ మెథడ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు డిప్రిసియేషన్ మనం ఎంత క్యాల్కులేట్ చేయాలి? డిప్రిసియేషన్ ఎంత? సో డిప్రిసియేషన్ ఎవరి ఇయర్ ఎంత వస్తుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది అసెట్. మీరు ఓవిఎన్ రాసుకోదండి, క్లియర్ గా రాయండి. షార్ట్ కట్లు ఎప్పుడు రాయద్దు, మీరు మాత్రం నీట్ గా రాయండి. ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది అసెట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై లైఫ్ టైం. మీరు మాత్రం నీట్ గా రాసుకోండి. ప్రిన్సిపల్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి, చూడండి ఒకసారి. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, రాయండి. నేను జస్ట్ మీకు షార్ట్ కట్ లో ఇది రాస్తున్నా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే, ఈ ఒరిజినల్ వాల్యూ ఏది అంటే ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది మనకు ఒరిజినల్ వాల్యూ.
దాన్ని మళ్ళీ మనం క్యాల్కులేట్ చేస్తే ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఈజ్ ఈక్వల్ టు పర్చేస్ ప్లాంట్ ఎంత 4,20,000 రూపీస్ 4,20,000 రూపీస్ ప్లస్ ఇన్స్టలేషన్ 1 lakh మొత్తం ఎంత 5,20,000 రూపీస్ మిషనరీ యొక్క ఒరిజినల్ వాల్యూ ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ తెస్తాం 5,20,000 రూపీస్ 5,20,000 రూపీస్ మైనస్ 70,000 రూపీస్ బై లైఫ్ టైం ఎంత 9 ఇయర్స్ ఈ 5,20,000 ఎక్కడి నుంచి వచ్చింది మిషనరీ యొక్క ఒరిజినల్ వాల్యూని కనుక్కోవాలి ఎంత 4,20,000 ప్లస్ 1 lakh రెండు కలిపితే 5,20,000 అవుతుంది ఈ 5,20,000 అనేది మనం ఇక్కడ తీసుకుంటాం ఈ 5,20,000 లో స్క్రాప్ వాల్యూ లేదా సాల్వేజ్ వాల్యూ అంటే లాస్ట్ లో వచ్చే చివరి విలువ అది తీసేస్తే ఎంత మనం మిషనరీ వాడుకుంటాము అంటే 4,50,000 దీంట్లో నుంచి ఇది తీసేయండి 520 లో 70 తీసేస్తే 4,50,000 రూపీస్ బై 9 సో అప్పుడు ఎంత వస్తుంది 9 5 45 50,000 రూపీస్ ఇదేంటిది డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ మనము తీసుకోవాల్సిన డిప్రిసియేషన్ ఎంత అంటే 50,000 రూపీస్ ఓకేనా సో ఇక్కడ మనకు మిషన్ వాల్యూ తెలుసు ఆ ఒరిజినల్ వాల్యూని ఇక్కడ కనుక్కున్నాము 5,20,000 వచ్చింది సాల్వేజ్ వాల్యూ ఎంత 70,000 ఉంది దాన్ని తీసేస్తాం రిమైనింగ్ మనం మిషనరీని ఎంత వాడుకోగలము అంటే ఓన్లీ 4,50,000 రూపీస్ వరకే వాడుకోగలం 4,50,000 వర్తబుల్ వాడేసిన తర్వాత మనం మిషన్ పనికిరాదు దాన్ని మనం అమ్మేస్తే కూడా 70,000 మనకి వస్తుంది సో ఇప్పుడు మనం 4,50,000 4,50,000 మాత్రమే వాడుకుంటున్నాం అప్ టు ఎంత వరకు 9 ఇయర్స్ వరకు ఆ 9 ఇయర్స్ కి వాల్యూ చేస్తే మనకు డిప్రిసియేషన్ ఎంత వచ్చిందంటే 50,000 రూపీస్ మనము క్యాల్కులేట్ చేసుకోవాల్సిన డిప్రిసియేషన్ ఇప్పుడు ప్రాబ్లంలు ఏమన్నారు 3 ఇయర్స్ కి అకౌంట్ చూపించండి అన్నారు ఓకే హార్దిక్ అండ్ బ్రదర్స్ ఇక్కడ చూడండి హెడ్డింగ్ రాయండి హార్దిక్ అండ్ బ్రదర్స్ బుక్స్ ఏంటిది ప్లాంట్ అకౌంట్ సో డెబిట్ క్రెడిట్ రాయండి డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ టోటల్ మీరు మాత్రం ఫుల్గా రాయండి ఈ విధంగా ఇట్లా రాసేద్దండి ఓకేనా కంపల్సరీ రాయాలి డేట్ రాయండి పర్టికులర్స్ రాయండి ఎల్ఎఫ్ రాయండి టోటల్ రాయండి డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ టోటల్ డెబిట్ క్రెడిట్ పైన ఇది ప్లాంట్ అకౌంట్ ఓకే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాము ప్లాంట్ పర్చేస్ చేసాం పర్చేస్డ్ ప్లాంట్ డేట్ ఏంటి 2020 డేట్ కంపల్సరీ వేయాలి 2020 January 1st 2 బ్యాంక్ ఎందుకు 2 బ్యాంక్ స్టార్టింగ్ లో మీరు కొన్నప్పుడు ఏం రాసింటారు ప్లాంట్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అకౌంట్ డేటార్ లేదా ప్లాంట్ పర్చేస్డ్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ అని రాసింటారు అందుకు ఇక్కడ 2 బ్యాంక్ అని తీసుకున్నాం అమౌంట్ ఎంత 2 బ్యాంక్ కి 4,20,000 రూపీస్ 4,20,000 రూపీస్ మళ్ళీ అగైన్ ఏముంది ఇక్కడ 1 lakh ఇన్స్టలేషన్ ఉంది ఇది కూడా అదే రోజు పెట్టినారు డేట్ ఏం మారలేదు అదే రోజు ఇచ్చారు కాబట్టి సేమ్ డేట్ మళ్ళీ జనవరి ఫస్ట్ 2 బ్యాంక్ 1 lakh రూపీ మీకు ఇక్కడ డౌట్ రాకుండా ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ దగ్గర పర్చేస్ అని రాసుకోండి పర్చేస్ రెండో బ్యాంక్ ఉంది కదా కింద దీంట్లో ఇన్స్టాలేషన్ అని రాసుకోండి ఇన్స్టాలేషన్ ఓకే రెండు ఒకే రోజు పెట్టినారు ఒకటేమో పర్చేస్ రెండోదేమో ఇన్స్టాలేషన్ రెండిటికి ఒకే డేట్ బ్యాంక్ అనే రాస్తాం కాకపోతే మీరు బ్రాకెట్ లో 4,20,000 1 lakh అని రాసుకున్నారు కదా ఈ 4,20,000 బ్రాకెట్ లో పర్చేస్ అని ఈ 1 lakh ఎదురుగా బ్రాకెట్ లో ఇన్స్టాలేషన్ అని రాసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం డిప్రిసియేషన్ ని చార్జ్ చేయాలి ఎవ్రీ ఇయర్ ఎప్పుడు అకౌంట్ క్లోజ్ చేస్తున్నారు
డిసెంబర్ 31st, డిసెంబర్ 31st. సో జనవరి 1st కొన్నాము, డిసెంబర్ 31st వరకు ఉంది అంటే టోటల్ ఇయర్ మన దగ్గర మిషనరీ ఉంది అంటే 1 ఇయర్, టోటల్ గా 1 ఇయర్ మన దగ్గర ఉంది కాబట్టి 1 ఇయర్ కి మనం డిప్రిసియేషన్ ని చార్జ్ చేయాలి. సో ఇక్కడ 2020 December 31st, 2020 December 31st by depreciation మామూలుగా అయితే మనం పర్సంటేజ్ తీసుకోవాలి, ఇక్కడ పర్సంటేజ్ తీసుకోవాలి అవసరం లేదు, డైరెక్ట్ గా ఇక్కడ మనం 50,000 ని కనుక్కున్నాము, ఈ 50,000 ని కనుక్కున్నాం కాబట్టి అదే మనం ఇక్కడ వేసేయచ్చు, పర్సంటేజ్ ఇక్కడ లేదు, అవసరం లేదు. మళ్ళీ పర్సంటేజ్ కనుక్కొని చేసినా మనకి డిప్రిసియేషన్ అంతే వస్తుంది కాబట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్రాబ్లం లో. సో బై డిప్రిసియేషన్ ఎంత 50,000 రూపీస్, 50,000 రూపీస్. ఇప్పుడు టోటల్స్ వేయాలి, ఇక్కడ డిసెంబర్ అయిపోయింది, ఇక్కడ టోటల్స్ వేస్తాము. టోటల్ ఎంత ఉంది 5,20,000 రూపీస్, 5,20,000 రూపీస్. ఈ 50 పోతే ఎంత వస్తుంది, 50 పోతే 470, 4,70,000 రూపీస్. ఇది సేమ్ డేట్ లో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇయర్ కి కంటిన్యూ అవుతుంది. ఇక్కడతో 1 ఇయర్ అయిపోయింది, 2020 జనవరి 1st నుంచి 2020 డిసెంబర్ 31st వరకు, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ లోకి ఎంటర్ అవ్వాలి. ఇది 2020 అయిపోయింది, ఇక్కడ డేట్ ఎంత వస్తుంది 2020 అయిపోయిన తర్వాత 2021, ఇక్కడ డిసెంబర్ 31st అయిపోయింది, ఇక్కడ జనవరి 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4,70,000 రూపీస్. ఎంత మిషనరీ వాల్యూ ఎంత 4,70,000, ఈ 4,70,000 రూపీస్ ఇక్కడికి వచ్చింది. ఇకపోతే మళ్ళీ 2021 డిసెంబర్ 31st, ఎందుకు జనవరి నుంచి డిసెంబర్ వరకు మన దగ్గర మిషనరీ ఉంది. బై డిప్రిసియేషన్ 50,000 రూపీస్. మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసిన అవసరం లేదు, ఇదే 50,000 ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది 9 ఇయర్స్ వరకు 50,000 వస్తుంది. ఇక్కడ పర్సంటేజ్ మనకు లేదు, కొన్ని ప్రాబ్లం లో పర్సంటేజ్ ఇస్తే దాని ప్రకారం మనం క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ ఈ ప్రాబ్లం లో మనం ఒకసారి కనుక్కుంటే అదే డిప్రిసియేషన్ సరిపోతుంది. సో 50,000 సెకండ్ ఇయర్ లో 50,000 రూపీస్ డిప్రిసియేషన్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం టోటల్ చేయాలి. ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ టోటల్ చేసేటప్పుడు 4,70,000 డెబిట్ టోటల్ ఎక్కువ ఉంది కాబట్టి 4,70,000 రెండు వైపులా వేస్తాము. ఇప్పుడు ఈ 4,70,000 నుంచి 50,000 తీసేస్తే 4,20,000 రూపీస్ వస్తుంది. సో సేమ్ డేట్ డిసెంబర్ 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇక్కడ 1 ఇయర్ అయిపోయింది, దీంతో 2 ఇయర్స్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ 2020 అయిపోయింది, ఇక్కడ 2021 అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ కి ఈ బ్యాలెన్స్ ని మనం మళ్ళీ ఇక్కడ ఫార్వర్డ్ చేసుకుంటాం. సో 2022 జనవరి 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఈ అమౌంట్ ఇక్కడికి రావాలి 4,20,000 రూపీస్. ఈ అమౌంట్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇయర్ లో కూడా 2022 డిసెంబర్ 31st బై డిప్రిసియేషన్ 50,000 రూపీస్. ఏమన్నా మారిందా థర్డ్ ఇయర్ లో డిప్రిసియేషన్? మారలేదు. ఎందుకు మారలేదు? దీనినే స్ట్రైట్ లైన్ మెథడ్ అని అంటాము. ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్ ఎంత ఉందో సెకండ్ ఇయర్ కి డిప్రిసియేషన్ అంతే వస్తుంది, థర్డ్ ఇయర్ కి డిప్రిసియేషన్ అంతే వస్తుంది, అప్ టు 9 ఇయర్స్ డిప్రిసియేషన్ అంతే వస్తుంది. మనం ప్రాబ్లం 9 ఇయర్స్ కి చేయట్లేదు, మనల్ని కేవలం 3 ఇయర్స్ కి మాత్రం చేయమన్నారు కాబట్టి మనం 3 ఇయర్స్ కి క్యాల్కులేట్ చేస్తాం. ఎంత వస్తుంది 50 50 50 50 50 50 ఇంతే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ వేసుకోవాలి. టోటల్ ఎంత
4,20,000 రూపీస్ టోటల్. 4,20,000 డెబిట్ ఎక్కువ ఉంది, అది రెండు వైపులా వేస్తాం. ఈ 420లో 50,000 తీసేస్తే 3,00,000 ఎంత వస్తుంది? 3,70,000 రూపీస్. 3,70,000 రూపీస్. దీన్ని సేమ్ డేట్ December 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఫార్వర్డ్ అవుతుంది. 2023 January 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 3,70,000 రూపీస్. 3,70,000 రూపీస్. మనకు 3 years కి మాత్రమే వేయమన్నారు కాబట్టి మనం 3 years కి మాత్రము ఇక్కడ ప్లాంట్ అకౌంట్ వేసాము. ఇక్కడికి మన ప్లాంట్ అకౌంట్ క్లోజ్ అయింది. ఇకపోతే ఇదే ప్రాబ్లం లో మనకు చూడండి డిప్రిసియేషన్ అకౌంట్ కూడా అడిగారు. ఇప్పుడు మనం డిప్రిసియేషన్ అకౌంట్ ని వెయ్యాలి. ఇది వీలైతే ఓసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, రబ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు మనము డిప్రిసియేషన్ అకౌంట్ ని ఇక్కడ వేద్దాం. సో డిప్రిసియేషన్ అకౌంట్, సేమ్ డిప్రిసియేషన్ అకౌంట్, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, టోటల్, మళ్ళీ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, టోటల్. సేమ్ అకౌంట్ ఎలా ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఇక్కడ డిప్రిసియేషన్ అకౌంట్ అని రాయండి. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. డెబిట్, క్రెడిట్, డిప్రిసియేషన్ అకౌంట్. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, టోటల్. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, టోటల్ ఇవి కంపల్సరీ వేయాలి. అది వేయకపోతే మనం అకౌంటెంట్స్ కాదు, చార్టర్డ్ అకౌంటెంట్స్ కాదు, ఫర్దర్ మీరు అకౌంట్స్ ఏం చేసినా అకౌంట్ కాదు. ఇది వేస్తేనే ఇలా ఫార్మాట్ కంపల్సరీ ఉండాలి. నీట్ గా వేయండి, స్కేల్ పెన్సిల్ పెట్టుకొని నీట్ గా వేయండి. బాగా చూడంగానే ఒక అపియరెన్స్ కావాలి నీట్ గా ఉంది అనేసి. ఓకే, ఇప్పుడు మనం డిప్రిసియేషన్ అకౌంట్ ని వేసుకోవాలి. ఈ డిప్రిసియేషన్ అకౌంట్ ఏం లేదు, చాలా సింపుల్ గా వేసేయచ్చు. ఇక్కడ ఎక్కడెక్కడైతే డిప్రిసియేషన్ ఉందో నేను ఒక టిక్ పెడతా చూడండి. డిప్రిసియేషన్, ఇక్కడ ఒక డిప్రిసియేషన్, ఇక్కడ ఒక డిప్రిసియేషన్. 3 డిప్రిసియేషన్స్ ఉన్నాయి 3 years లో. 3 years లో 3 డిప్రిసియేషన్స్ ఉన్నాయి. ఆ డిప్రిసియేషన్ తెచ్చి ఇక్కడ వేసుకుంటాం. ఒక రఫ్గా చూడండి, ఇక్కడ ఎంట్రీ ఏమొచ్చి ఉంటుంది? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఇక్కడ ఎంట్రీ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. సేమ్ దీన్నే తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏంటి? డిప్రిసియేషన్ అకౌంట్ డేటా టు ప్లాంట్ అండ్ మిషనరీ. డిప్రిసియేషన్ అకౌంట్ లో ఏమొచ్చింది? టు ప్లాంట్ మిషనరీ లేదు, సారీ, టు ప్లాంట్ అకౌంట్. 2020 December 31st వస్తుంది మా. 2020 December 31st. ఇక్కడ ఎందుకు? డిప్రిసియేషన్ అనేది December 31st కు ఉంది. ఇక్కడ డిప్రిసియేషన్ December 31st కు ఉంది. సో అన్ని చోట్ల December 31st కే ఉంది కాబట్టి అదే రోజు ఏం చేస్తున్నాం? December 31st టు ప్లాంట్ అకౌంట్, టు ప్లాంట్ అకౌంట్. చూడండి, ఇక్కడ ఉన్నదాన్ని డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు ప్లాంట్ అకౌంట్ అని ఉంటుంది. సో డిప్రిసియేషన్ అకౌంట్ లో మళ్ళీ ఏమొస్తుంది? ఇక్కడ టు ప్లాంట్ అకౌంట్. ఎంత? 50,000 రూపీస్ మాత్రమే. 50,000 రూపీస్. 50,000 రూపీస్ ఎంత ఉంది ఇక్కడ? 50. ఇక్కడ ఎంత? 50. ఇక్కడ ఎంత? 50. ఓకే, ఫస్ట్ ఇయర్ ది వేసేసాం. ఈ ఫస్ట్ ఇయర్ ది ఇక్కడ వేసేసాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే టోటల్ చేస్తాం. ఎంత? 50,000 రూపీస్. 50,000 రూపీస్. మరి ఈ టోటల్ ని ఎక్కడికి తీసుకెళ్తాము అంటే సేమ్ డే 2020 December 31st బై డిప్రిసియేషన్ అనేది ఎక్స్పెండిచర్, ఒక లాస్, అసెట్ మీద ఒక చిన్న తరహా లాస్. అంటే మిషన్ వాల్యూ తగ్గిపోతా వస్తుంది లేదా ప్లాంట్ వాల్యూ తగ్గుతా వస్తుంది, బిల్డింగ్ వాల్యూ తగ్గుతా వచ్చింది. ఏదైనా సరే అది తగ్గుతా వచ్చింది అంటే దాన్ని మనము లాస్ గానే భావిస్తాం, అంటే నష్టంగా భావిస్తాం. ఏ లాభాన్నైనా ఏ నష్టాన్నైనా సంవత్సరం చివర ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మీరు ఫైనల్ అకౌంట్ లో రాశారు కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో,
ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో డిప్రిసియేషన్ ఇంత పర్సెంటేజ్ అని ఇవ్వగానే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 డిప్రిసియేషన్ అని నోట్ చేసింటారు. మళ్ళీ అసెట్ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కి పర్టికులర్ గా ఏ అసెట్ అయితే ఉందో ఆ అసెట్ దగ్గర డిప్రిసియేషన్ మైనస్ డిప్రిసియేషన్ అని వేసింటారు. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అక్కడేమో ఫస్ట్ ఇయర్ లో టూ డిప్రిసియేషన్ అని పిఎన్ఎల్ అకౌంట్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 డిప్రిసియేషన్ అని ప్రాఫిట్ అండ్ లాస్ లో వేశారు. మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి బ్యాలెన్స్ షీట్ లో సర్టెన్ అసెట్ కి ఏ అసెట్ అయితే ఉంటుందో ఆ అసెట్ కింద మైనస్ డిప్రిసియేషన్ 5% 10% క్యాల్కులేట్ చేసి ఆ డిప్రిసియేషన్ తీసేసి రిమైనింగ్ బ్యాలెన్స్ ని అసెట్ లో తీసుకున్నారు. బ్యాలెన్స్ షీట్ లో 20 మార్క్స్ ప్రాబ్లం లో చేసింటారు కదా. ఆ విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఆ డిప్రిసియేషన్ అక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో నోట్ చేశారు కదా, అదే ఇది ఇక్కడ నోట్ చేస్తాం. సో ఈ మిగిలిన బ్యాలెన్స్ ని ఏం చేయాలి? ఈ మిగిలిపోయిన 50,000 రూపీస్ బ్యాలెన్స్ ని ఏం చేయాలి అంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మీరు నీట్ గా రాయండి, పిఎన్ఎల్ అకౌంట్ రాయద్దు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనే రాయండి. పి అండ్ ఎల్ అకౌంట్ రాయద్దు, నాకు ప్లేస్ లేదు, మీ ప్లేస్ నోట్స్ లో ఉంటుంది, రాయండి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాం. 2021 ఇయర్ అయిపోయింది. ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్లు బ్యాలెన్స్ క్యారీ డౌన్లు ఏం లేవు. ఇంకా నెక్స్ట్ 2021 January 1st 2021 January 1st మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏముంది? బై డిప్రిసియేషన్. ఇట్ మీన్స్ డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు ప్లాంట్ అకౌంట్. టు ప్లాంట్ అకౌంట్ సేమ్ అమౌంటే 50,000 రూపీస్. 50,000 రూపీస్. మళ్ళీ ఇక్కడ టోటల్స్ చేస్తాం. 50,000 రూపీస్. 50,000 రూపీస్. ఇక్కడ సేమ్ మళ్ళీ చూడండి 2021 December 31 బై మళ్ళీ ఎక్కడికి పంపించాలి? ఇది కూడా లాసే. సో దీన్ని మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50,000 రూపీస్. 50,000 రూపీస్. మళ్ళీ ఇక్కడ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏం లేవు. 2 ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఇయర్ డిప్రిసియేషన్ ఉంది, ప్లాంట్ ఉంది. డిప్రిసియేషన్ అకౌంట్ డేటార్ టు ప్లాంట్ అకౌంట్. సో డిప్రిసియేషన్ అకౌంట్ లో మళ్ళీ చూడండి 2023 January 1st సారీ మా December 31st వస్తుంది. December 31st టు ప్లాంట్ అకౌంట్ 50,000 రూపీస్. మళ్ళీ టోటల్స్ వేస్తాం. మళ్ళీ టోటల్స్ వేస్తే 50,000 వస్తుంది ఇక్కడ. బై సేమ్ డేట్ 2022 December 31st బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50,000 రూపీస్. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50,000 రూపీస్. సో చూడండి ఇక్కడ డిప్రిసియేషన్ అకౌంట్ ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. ఇక్కడికి క్లోజ్ అయిపోయింది. లైన్ ఒకటి వేసి క్లోజ్ చేసేయండి. ఏం లేదు మా, ఇక్కడ మిషనరీ అకౌంట్ కోసము మనం డిప్రిసియేషన్ ని క్రియేట్ చేసాము. ఆ డిప్రిసియేషన్ తీసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ని వేసుకుంటా వచ్చినాం. ఇది ప్లాంట్ అకౌంట్, ఇదేమో డిప్రిసియేషన్ అకౌంట్. ప్లాంట్ కి ఏదైతే మనం డిప్రిసియేషన్ ఇక్కడ నోట్ చేసుకున్నామో దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ డిప్రిసియేషన్ అకౌంట్ లో వేస్తాము. ఆ బ్యాలెన్స్ ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్ళిపోతుంది. సో ఇది మీకు డిప్రిసియేషన్ లో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇంకా ఇక్కడ మన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. మళ్ళీ డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఇంకో ప్రాబ్లం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. మనకి కామర్స్ స్టూడెంట్స్ ఇంకా పెరగాల్సి ఉంది. కాలేజెస్ ఓపెన్ అయితే అందరూ కామర్స్ స్టూడెంట్స్ చూస్తారని ఒక హోప్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.